శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క సెమీ క్విజ్ ప్రోగ్రామ్కి చేస్తున్నారు. వారికి ఇదే మా యొక్క కుటుంబం తరఫున ఆహ్వానం తెలుపుతున్నాం. అమరణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగనే తహసీల్దార్ గారిని, కమిషనర్ గారిని, అలాగే కౌన్సిలర్స్ ని, సిఐ గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమ ఫాదర్ గారిని కోరుతున్నాం. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ను క్యాండిల్ను వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము భక్తితో ప్రారంభించుకుందాం. ఎమ్మెల్యే గారిని క్యాండిల్ అందరూ చప్పట్లు కొడుతూ అత్యంత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీరు లోకంను ఎంతగానో ప్రేమించి మీకు ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించున్నారు. మీకు కుమారుని రాకను క్రిస్మస్ పండుగగా మేము కొనియాడుతూ ఉండగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని ప్రభువా, ఈ నియోజకవర్గంలో ఆయన చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆయనకు తోడుగా నీడగా ఉండండి. ప్రతి ప్రయాణంలో ఆయనకు తోడుగా ఉండి ఎటువంటి ప్రమాదములు, ఆటంకములు, అనారోగ్యము సోకకుండా మీ బిడ్డలను ప్రత్యేకంగా కాచి కాపాడండి. మరి అదేవిధంగా విచ్చేసినటువంటి కమిషనర్లు, ఎమ్మెల్యేస్, ఎంఆర్ఓ సార్ గారిని, సిఐ సార్ గారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. మేమందరం కూడా మంచి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఇక పండుగను చేసుకుంటూ మీరు నేర్పించినటువంటి బాటలో నడవడానికి మా అందరికి కూడా సహాయాన్ని అందించండి. తద్వారా మేము ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సహోదరులాగా మీరు ఏర్పాటు చేయనున్న ఆ యొక్క క్రీస్తు రాజ్యంలో మా ప్రార్థన ద్వారా, మా ప్రభువుని యేసు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చోండి. రక్షకుడు వచ్చాడు, మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవ మనుగడకు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు, బలవంతుడు అయిన వాడు మా రాజు. ఉల్లాసముతో పాడేదం, ఆనందముతో మ్రొక్కేదం, ఆది సంభూతుని ఆరాటించేదం. పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి. ఆకాశాల దూతలు We wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. మేము చేయాలనుకున్నప్పుడు కొద్ది రోజులు ప్రార్థన చేసాం, ఎట్లా చేసుకుంటాం. ఎందుకంటే మేము చాలా రోజులుగా క్రిస్మస్ పండుగను మేము కుటుంబంగా చేసుకుంటున్నాం.
ప్రత్యేకమైనటువంటి వంటలతోనూ ప్రత్యేకమైనటువంటి మనుషులతోనూ మరి ముఖ్యంగా అమరన్న గారు పొలం దగ్గరికి ఎప్పుడు వచ్చారు అప్పటి నుండి కూడా ఖచ్చితంగా మా ఇంటికి వస్తూ మాతో కలిసి మా కుటుంబ సభ్యులు ఒకరై మేము ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం. కాకపోతే దేవుడు ప్లస్ వార్డు సభ్యులు మీరు అందరూ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మేము కౌన్సిలర్ అయినాము. కౌన్సిల్లో మనం ఒకసారైనా క్రిస్మస్ చేసుకోవాలని ఆశ మాకు ఉండేది. గతంలో అవకాశం మాకు దొరకలా. దేవుడి దయ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా మనము క్రిస్మస్ చేసుకుంటే అది మున్సిపల్ కార్మికుల సభ్యుల మధ్యలో జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా తమ్ముడు కానీ మా అన్నగారు కానీ మా కుటుంబ సభ్యులందరూ కూడా మేమందరూ కూడా నిర్ణయించుకొని ఎలా చేస్తే బాగుంటుందనేసి మేము ప్రార్థనలో పెట్టాము. అసలు రియల్గానే చెప్పాలంటే ఈ విధంగా అరేంజ్ అవుతుంది అనేది కూడా మేము అనుకోలేదు. ఈ విధంగా ప్రత్యేకంగా అన్నగారి చాలా పనులు ఉంది నాకు తెలుసు. కాకపోతే మేము పిలిచినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పనులు ఉన్నా కానీ అన్నగారు ఆ పనులను వదులుకొని ఈ పని ఖచ్చితంగా, ఎందుకంటే అన్నగారి దగ్గర మేము నేర్చుకున్నది చూసింది ఒకటి ఉంది. ఒక్కసారి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఒక్కసారి కమిట్ అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఆ కమిట్మెంట్తో మాత్రం ఎంత మాత్రం ఎక్స్క్యూజ్ కారు అన్నగారు. అది అన్నగారి యొక్క పొగరది. అలానే నాతోటి కౌన్సిలర్స్ కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ మరి ప్రత్యేకంగా అధికారులు కూడా తహసీల్దార్ గారు, సిఏ గారు, కమిషనర్ గారు, ముఖ్యంగా కమిషనర్ గారు ఈ యొక్క అరేంజ్మెంట్స్లో కూడా చాలా సహకారం అందించినారు. అలాగే బయలుపల్లి నుంచి నేను ప్రత్యేకంగా పిలిలేదు, ఎందుకంటే పిలిస్తే నియోజకవర్గంలో అందరినీ పిలియాలి, ఒకరు పిలిస్తే ఒకరు బాగా ఉండదు అనుకున్నాము. కాకపోతే మా ఫ్యామిలీలో ఉన్న కమిట్మెంట్తో అన్నగారు వచ్చి చాలా సంతోషం ఉంది మాకు. అలాగే చాంబాషన్న గారు, కృష్ణమూర్తి అన్న గారు, అలాగే కౌన్సిలర్స్, అలాగే మా తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిబాబు గారు కానీ, అలాగే ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా గౌడ సంఘం డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గౌడ్ గారు, ఇట్లా ప్రతి ఒక్క పేర్లు చెప్పుడు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీతో కలిసి పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అవకాశాన్ని మా అందరికీ కల్పించినటువంటి సునీత నాగరాజు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే పాస్టర్ గారు క్రిస్మస్కి సంబంధించినటువంటి క్రీస్తు జన్మకు సంబంధించినటువంటివి మతాలకు సంబంధించి చాలా బాగా కూడా మీకు అందరికి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ప్రపంచంలో మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటారు. భారతదేశంలో అన్ని మతాలు కూడా, అంటే ప్రతి మతము వారికి సంబంధించినటువంటి మత విశ్వాసాల పైన ఆధారపడి భగవంతుని ప్రార్థిస్తాం. అయితే భారతదేశంలో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మన దగ్గర ఉందనడానికి ప్రపంచంలో ఇది ఒక్క దేశమే అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ మత విశ్వాసాలని కాపాడుకోవడం, భగవంతుడు ఎవరైనా ఆయన నేర్పించింది, ఈరోజు కరుణ, దయ, దాక్షిణం వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే చెప్పారో వాటిని ఆచరించడానికి ఇటువంటి సందర్భంలో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఇటువంటి పెద్దల ద్వారా మనందరికీ తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి ఇటువంటి సందర్భాలు ఉపయోగపడతాయనేది నా యొక్క భావన. కాబట్టి ఈ క్రీస్తు జన్మదినానికి సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ, ముఖ్యంగా క్రిస్మస్ ముందు జరుపుకునేటువంటి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా ఆ భగవంతుడు యేసుక్రీస్తు అందరినీ చల్లగా చూడాలని, అందరి ఆరోగ్యాలు, వారందరి కుటుంబాలు సంతోషంతో ఉండాలని, అందరికీ మంచి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. ఇట్లా పంపించాను. తీసుకొని అట్లే కూర్చోడా ఇది
జెంట్స్ పంపించు మగవాళ్ళు ఈ సైడ్ వెంకటేష్ వాడ ఇక్కడ என்ன வாணா ఇక్కడ அண்ணா வர்ஷ பாபா இவானா రైట్ ఇది పట్టుకో ఒక నిమిషం ఇప్పుడేం లేదు ఒకటి తక్కువైంది ఫోరం ఒకటి తక్కువైంది ఏమే మీద వామా వాళ్ళు కూడా ఉన్నారు రావాలి வாங்க சீக்கிரம் வாங்க ஆயிடுச்சு அருமிதா எங்க அருமிதா வா வாட்டர் வாட்டர்